యంగ్ బ్యూటీ కృతి శెట్టి స్పీడ్ కు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేస్తుందనే అనుకున్నారు. కానీ తక్కువ కాలంలోనే ఊహించని విధంగా ఫెడౌట్ స్టేజ్ కి చేరుకుంది అమ్మాడు. ఇక దీంతో కృతి శెట్టి సగానికి సగం తగ్గిచ్చేసినట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోయిన్లలో కృతి శెట్టికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఉప్పెన, శాంసింగ్ రాయ్, బంగారాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టడంతో కృతి శెట్టి కెరియర్ పీక్స్ కు వెళ్ళిపోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు కృతిని కాపాడలేకపోయాయి. హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న కృతి అదే స్పీడ్ లో హ్యాట్రిక్ ఫ్లాప్స్ కూడా అందుకుంది. దీంతో కృతి శెట్టికి ఆఫర్లు అరాకొరగానే వస్తున్నాయి. ప్రస్తుతం కృతి చేతిలో 3 తమిళ సినిమాలు, 1 మలయాళ సినిమా ఉంది. తెలుగులో మాత్రం ఒక్క సినిమానే చేస్తుంది. సర్వానంద్ హీరోగా నటిస్తున్న మనమే అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో కృతి శెట్టి మరిన్ని టాలీవుడ్ ఛాన్సుల కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రెమ్యునరేషన్ తగ్గించడానికి కూడా రెడీగా ఉందట. ఎంతలా అంటే సగానికి సగం ఇచ్చినా సరే ఓకే అనేలా ఉందట. ఇక ఫస్ట్ సినిమాకు 50 లక్షల లోపే రెమ్యునరేషన్ అందుకున్న కృతి ఉప్పెన హిట్ తో 1 కోటి దాకా అందుకుంది. ఆ తర్వాత కూడా బాగానే పారితోషికం అందుకుంది. కానీ ఇప్పుడు రెమ్యునరేషన్ ది ఏముందిలే, మంచి ఛాన్స్ ఇస్తే చాలు అనే ఆలోచనలో ఉందట. అంతేకాదు గ్లామర్ ట్రీట్ ఇవ్వడానికి కూడా సై అంటుందట. అయితే కృతికి ఆఫర్లు రావాలంటే అది సర్వానంద్ మనమే సినిమాపై ఆధారపడి ఉంటుంది. అది హిట్ అయితే టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు రావడం అయితే పక్కా. మరి పారితోషికం తగ్గించుకున్న కృతికి ఇప్పటికైనా ఛాన్సులు వస్తాయో ఏమో చూడాలి. మరిన్ని మూవీస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా